గైస్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని నేనైతే బాగానే ఉన్నాను. మా ఆయన నేను యాక్చువల్గా ఒక విషయం చెప్దాం అనుకున్నాను. ఎవరికైనా ఇటువంటి భర్త ఉండాలని నేను నిజంగా కోరుకుంటారండి. ఎందుకంటే మన నర్సీపట్నంలో ఉన్న షాపులు ఏవి చాలా అని చెప్పేసి నా బర్త్డే కోసం నన్ను వైజాగ్ తీసుకొచ్చి వైజాగ్లో షాపింగ్ చేపిస్తున్నారు అనమాట. ఎస్, షాపింగ్ కోసం వైజాగ్. బర్త్డే ఇంకెక్కడ ప్లాన్ చేస్తానని షిమ్లా మనాలి అక్కడ ట్రై చేస్తావా? ఆ రోజు అసలు యాక్చువల్గా బర్త్డే రోజు అదిరిపోతుంది లిస్ట్లో. ఆ రోజు చాలా పెద్ద ప్లాన్లు ఉన్నాయన్నమాట. మీరు స్కిప్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి ఆ రోజు వీడియోకి. ఈ రోజు నాని నిజంగా నువ్వు సర్ప్రైజ్ ప్లాన్ చేస్తావా? చూద్దాం. సో ఇక్కడైతే డ్రెస్సెస్ చూస్తున్నాం, బట్ నా సైజ్ ఎక్కడ దొరకట్లేదు. యాక్చువల్గా ఇది నచ్చిందని తీసాను, బట్ ఇది నాకు నైటీలో అయిపోతుంది అంటే కొంతమంది పుట్టుకులు ఎందుకు కొట్టమో కూడా తెలియదు. ఇక్కడైతే నా సైజ్ లేవని చెప్పేసి నేను సిఎంఆర్కి వెళ్తున్నాను అనమాట. మద్దిలపాలెం సిఎంఆర్ సెంటర్కి. అక్కడైనా చూద్దాం. నాని నేనే ఇద్దరు కిడ్స్ కి మదర్ని. నా కిడ్స్ వేర్ అంటున్నా. అలాగైనా అడగచ్చు. ఎంత 200 చెప్తాం, నువ్వెందుకు షాప్ కొనుక్కుంటున్నావు, మీషోలో కొనుక్కోవచ్చు కదా అని అడుగుతారు. బర్త్డే స్పెషల్గా ఉండాలి కాబట్టి కొనుక్కోవడానికి వచ్చాం. చూద్దాం, బై మిస్టేక్ నా సైజ్ ఉంటుందేమో. ఆయన ఎప్పుడు ఎందుకని ఉంటారు చూడండి అలా ఎక్కిరేస్తారు. ఏదైనా డ్రెస్ నచ్చితే అది నా సైజ్ ఉంటుంది, దానికి తాళ్ళు ఉంటుంది అనమాట. బెల్ట్ నాని ఇది. సో తాళ్ళున్న డ్రెస్సులు ఏమొచ్చి నువ్వు ఎప్పుడు ఎంచుతావు అనేసి అంటున్నారు. నాకు ఎందుకో మేబీ ఇవే నచ్చుతాయేమో తాళ్ళున్నవే. నా కోసం షాపింగ్ వచ్చి మా ఆయన చూడండి పిల్లలకు షాపింగ్ చేస్తారు. ఈవినింగ్ టైం 5:30 అవుతుంది అనమాట. బట్ ఇక్కడ రామాటాకీస్ జంక్షన్ దగ్గర అయితే పెద్దగా ట్రాఫిక్ అయితే ఏం లేదు. కొద్దిగా కూల్గానే ఉంది. జనాలు అయితే కొద్దిగా తక్కువే ఉన్నారు. మేబీ సండే వల్ల ఏమో తెలియదు, రెస్ట్ తీసుకుంటున్నారేమో. చూడండి, ఎప్పుడు ఈ టైంకి చాలా హడావిడిగా ఉంటుంది. మామూలు రోజులు అంటే స్కూల్లో కాలేజీలు ఉంటాయి కాబట్టి కొద్దిగా ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. బట్ ఈరోజు మేబీ హాలిడే వల్ల ఏమో సండే చాలా అంటే చాలా తక్కువగా ప్రశాంతంగా ఉంది. దాన్ని నేనైతే ఇప్పుడు రామాటాకీస్ దగ్గరికి బాహుబలి సినిమా చూద్దామని వచ్చాను అనమాట. నువ్వు దేవసేనవా? చెప్పే అవునా? బాహుబలి కానీ లోపలేమొచ్చి పచ్చబొట్టు సాంగ్ వేయలేదని చెప్పేసి మరి మీరు సినిమా చూడకుండా బయటకు వచ్చాం. చాలా మంది టాటూ ఆర్టిస్టులను లోపలికి తీసుకెళ్ళిపోయారు అనమాట. సో పచ్చబొట్టు సాంగ్ రాగానే అందరూ పచ్చబొట్లు పొడిపించుకుందాం అనుకున్నారు. బట్ అది ప్లాన్ అయితే ఫెయిల్ అయిపోయింది. సో అందరూ డిసప్పాయింట్గా బయటకు వచ్చేసారు. సినిమా అయితే డిజాస్టర్ అయిపోయింది అనమాట. మళ్ళీ రిలీజ్ అయిన సినిమా డిజాస్టర్ అయిపోయింది అంటావా? రిలీజ్ సినిమా. అసలే ప్రభాస్ ఫ్యాన్స్ ఇక్కడ. ప్రభాస్ ఏమంటే ఒప్పుకునేది లేదు. దానికి అయితే చాలా రోజుల తర్వాత పెద్ద నేనండి బర్త్డే కోసం వచ్చి షాపింగ్ చెప్పేసి తీసుకెళ్లారనమాట. అక్కడ నుంచి ఇక్కడ 4 మ్యాట్రసెస్ అని చెప్పేసి అక్కడ తీసుకొచ్చారు. ధరణి నువ్వు ఎప్పుడు హాయిగా పడుకోవాలని చెప్పేసి ఒక మ్యాట్రస్ తీసుకొని ఇస్తానని చెప్పేసి నా బర్త్డే గిఫ్ట్ అట మ్యాట్రస్ ఇస్తాడు. అదే సర్ప్రైజ్ అండి. ఇలా ఉంటుంది మా ఇంట్లో. అంటే ఇక్కడ ఎన్ని మ్యాట్రసెస్ ఉన్నాయి, ఎన్ని రకాల మ్యాట్రసెస్ ఉన్నాయి, ఏం చేద్దామని చెప్పేసి అవసరం పడవచ్చు కదా, హెల్ప్ఫుల్ అవుతుంది అన్నట్టు ఒక వీడియో షూట్ చేద్దాం వచ్చాము. బాగున్నాయి. ఇక్కడ నుంచి ఒకటి పర్చేస్ చేసుకొని వెళ్ళాలి. బట్ ఏది పర్చేస్ చేసాలని డౌట్లో ఉన్నాము. అందులో ఫోము, లాటెక్స్, తర్వాత మెమరీ ఫోము, నార్మల్ మ్యాట్రసెస్లు అయితే అన్ని రకాలు ఉన్నాయి. ఇందులో ఏది బాగుంటుందో మీరు కామెంట్ సెక్షన్లో ధరణితో షేర్ చేస్తే ధరణి ఈసారి కంపల్సరీగా వచ్చినప్పుడు కొనేస్తాను. నెక్స్ట్ స్టార్టింగ్ ప్రైస్ కూడా 10,000 రూపీస్ నుంచే స్టార్ట్ అంటారు. బట్ 6x6 అది కూడా బెస్ట్ కదా, బెస్ట్ ప్రైస్. ఇప్పుడు ఆన్లైన్లో తీసుకోవడానికి ఆఫ్లైన్లో తీసుకోవడానికి కూడా ఒక బెనిఫిట్ అనేది ఉంటుంది. మనం డైరెక్ట్గా వచ్చి తీసుకున్నప్పుడు ఆ ఫీల్ అనేది మనకి తెలుస్తుంది. ఆఫ్లైన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడడం అది ఎలా వస్తుందో మనకి ప్రొడక్ట్ తెలియదు, క్వాలిటీ ఉండదు. నెక్స్ట్ నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అతను చెప్పిన పాయింట్ ఒకటి నచ్చింది అనమాట. ఆన్లైన్లో వచ్చింది కంప్రెస్ అయ్యి వస్తుంది అంట బెడ్. దానివల్ల లైఫ్ అనేది తక్కువ ఉంటుంది అంట. అది ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, కంప్రెస్ చేయకుండా డైరెక్ట్గా ఇంటికి డెలివరీ చేస్తారు కాబట్టి ఇస్తారంటే దానివల్ల లైఫ్ అనేది బాగా ఎక్కువ ఉంటుంది అని చెప్పారనమాట. ఆ పాయింట్ నాకు బాగా నచ్చింది. యాక్చువల్గా గుడ్డు టెస్ట్ చేద్దాం అనుకుని వచ్చాము, కానీ ఇక్కడికి వచ్చినాక గుడ్డు పోయిందని అన్నారు. గుడ్డు పోయిందా అని చెప్పేసి దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది, కానీ ఆ గుడ్డు తీసింది ధరణి అనే తెలియదు అనమాట. పాపం బిగ్ బాస్లో ధరణి సంజనలా తయారైతున్నాను నేను కూడా. గుడ్డు దొంగతనం చేసేసాను ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చి.
ధర్నీకి అయితే చిన్న సెలబ్రిటీ స్టేటస్ అయితే వచ్చిందన్నమాట. అని ఫైనల్గా గుడ్ వచ్చింది అని. అలానే ఈరోజు కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ని కూడా ఇక్కడ కలిసాను అనమాట, మా ఆయన తీసుకురావడం వల్ల. అందుకన్నా పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ నువ్వు ఉండబట్టే కదా నేను ఉన్న వాళ్ళే ఒప్పుకున్నాను. పద వెళ్ళిపోదు. షూట్ అయిపోయిందండి. యాక్చువల్గా నిజం చెప్పిస్తాను, షూట్ కోసమే వచ్చాను అనమాట వైజాగ్ అయితే కదా. ఎక్స్పీరియన్స్ షూటింగ్ అనేది ఎక్స్పీరియన్స్ కాదు, ఆ యూనిట్ చూడడం అనేది ఒక ఎక్స్పీరియన్స్. తెలుసుకుంటాం కదా అసలు మ్యాట్రిసెస్లో ఇన్ని రకాలు ఉంటాయి, దీని మీద పడుకుంటే ఇన్ని లాభాలు, దాని మీద పడుకుంటే ఇన్ని లాభాలు అని తెలిసిందనమాట ఈరోజు. బర్త్డేకి డ్రెస్ కొనుక్కుంటూ అయితే తప్పించుకున్నారండి. కానీ ఇది తప్పు. నేను షాపింగ్కి తీసుకెళ్ళి డ్రెస్ కొనుక్కుంటూ ఉండడం ఏంటి అసలు. ఇంకా 2 days ఉంది. 5th బర్త్డే అయితే ఇంకెప్పుడు షాపింగ్ చేస్తారు చెప్పండి. నేను హట్ అయ్యా. డ్రెస్లు ఆన్లైన్లో ఆర్డర్ చేసి తీసుకొస్తే తనకి ఏమో నచ్చట్లేదు. 200 అంట, 200 నాకు అవే వేసుకోమంటారు. బర్త్డే స్పెషల్గా కనిపించాలి కదా, అవి డైలీ వేర్కి బాగుంటాయి. బర్త్డే అప్పుడు స్పెషల్గా కనిపించాలి కదా. బార్బీ కదా. మేము ట్రాఫిక్లో ఇరికిపోయాం ఫ్రెండ్స్. హనుమంత్ వాక దగ్గర హెవీ ట్రాఫిక్ ఎంత ఉంటుందండి వైజాగ్లో. దాన్ని క్రాస్ చేయాలంటే కనీసం 3-4 ట్రాఫిక్ లైట్ పడుతుంది. ఒక అరగంట తినేసి అక్కడ ఒక రౌండ్ బ్రిడ్జ్ చేసేసి బాగా డెవలప్ చేశారు. ఆ తర్వాత హెవీ ట్రాఫిక్ అనేది హనుమంత్ వాక దగ్గర. బట్ దీన్ని అలా వచ్చేసి ఇక్కడ కూడా ఏదో ఓవర్ బ్రిడ్జ్ ఏదో చేసింది ఉంటే చాలా బాగుంటుంది. మీరందరూ నా వీడియోని వైరల్ చేయండి ఫ్రెండ్స్. కంపల్సరీగా బ్రిడ్జ్ చేయిద్దాం. మోడీ వరకు వెళ్ళారు. ఇది ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. మోడీ వరకు రీచ్ అవ్వాలి. హనుమంత్ వాక దగ్గర ట్రాఫిక్ ఆపాలి, బ్రిడ్జ్ రావాలి. ఎందుకంటే ఎయిర్పోర్ట్ అక్కడ వస్తారు భోగాపురం దగ్గర. సో ట్రాఫిక్ అంతా మరి ఇలాగే వస్తుంది. ఎయిర్పోర్ట్ ట్రాఫిక్ అంతా ఇలాగే వస్తుంది. మరి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, వచ్చిన వాళ్ళు అవన్నీ ఉంటాయి కాబట్టి ఇక్కడ మరి ఇంకా ట్రాఫిక్ ఎక్కువైపోతుంది. సో ఇప్పుడే వెళ్ళాలి, ఇప్పుడే బ్రిడ్జ్లు అయిపోతుంది. సో ఇప్పుడు ట్రాఫిక్ చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి మనకి పావుగంట పడుతుంది. ఎందుకంటే పక్కన 1 కిలోమీటర్ గ్యాప్లోనే 2 సార్లు ఒకటి ధనియాల ఇంట్లో వాళ్ళ దగ్గర ఒకటి అనుకుంటారు. కాబట్టి ధనియాలు స్వామి బాగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకు బయట తీసుకొచ్చారు అదే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడాల్సి వస్తుంది. పిల్లలు 4 రోజులు వచ్చింటారు. మరి ఆ మాత్రం చేయకపోతే అలా నాని కూతురు బాగుండాలని కదా ఏదైనా. ఇక్కడ కూడా కాస్ట్ ఎక్కువైపోయింది. 1-1.5 అయితే ఫ్లాట్ల కాస్టా? ఓకే. సో ఇది అండి ఈరోజు వీడియో అనమాట. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాము. ఇంకా మేము అక్కడ నుంచి నర్సీపట్నం కూడా అదే రోజు వెళ్ళిపోయామన్నమాట. అదే రోజు వచ్చి ఓన్లీ షూట్ కోసమే నేను ఆ రోజు అక్కడికి వచ్చాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.